అందరికీ నమస్కారం. ఈరోజునే ఆర్జిఎల్ 7034 నారేత పూర్తయిపోయింది. ఇక మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు చేయడం జరుగుతుంది. వెంకయ్య మీకు తెలిసినటువంటి పర్సనే మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ నూకలు చల్లుతాం. మనం నూకలు చల్లిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్, లోపల మట్టి, పై మట్టి, ఆముదం, మొలకల ద్రావణం, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేస్తాం. ఇక నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీరు క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఆర్జిఎల్ 7034. ఇక లాస్ట్ 117 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 117 రోజులు అది ఉరికొత కోసేస్తాం. ఉరికొత కోసి అయిపోయిన తర్వాత పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేయడం, నవంబర్లో తెలంగాణ సోనా వరి సాగు. ఇది మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ అదే ఇంకోటి ఏంటంటే మనం రెండో పుస్తకం రాయటం లేదు. తెలంగాణ సోనా గురించి ఒక బుక్ రాయాలనుకున్నాను, కానీ ఎందుకు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇది మే, జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు రాలిన తర్వాత మనం వరి సాగు చేస్తాం. ఈ 6 నెలలు సమయం చాలు మనకి తెలంగాణ సోనా గురించి ప్రతి అణువు తెలియజేస్తాను. ఇంకా ఫ్రీ అయిపోయింది కాబట్టి నారేతలు కూడా అయిపోయినాయి. ఇక తెలంగాణ సోనా గురించి ప్రతి ఒక్క క్లియర్ డీటెయిల్స్ అన్నీ తెలియజేసుకున్న తర్వాత మనం వచ్చే నెలలో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1505 తెలంగాణ సోనా షుగర్లెస్ గురించి ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకోవడం, రైస్ మిల్లింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వచ్చే నెల నుంచి న్యూ రైస్ ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి సమర్పించేసి ఆ తర్వాత మనం రైస్ అనేది కుక్ చేసి పంపించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.